హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఆగస్టు 1 నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉపాధి కల్పన లక్ష్యంలో భాగంగా ప్రకటించిన 1.7 లక్షల కోట్ల ఉద్యోగాల ఆధారిత ప్రోత్సాహక అంటే ఈఎల్ఐ స్కీము అమలు కోసం డిజిటల్ సాధనాలతో పటిష్టమైన వ్యవస్థను కార్మిక శాఖ రూపొందించింది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ నిర్వహించే సామాజిక భద్రతా స్కీముల ద్వారా దీన్ని అమలు చేయనుంది. ఇటు ఉద్యోగులు అటు సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈఎల్ఐ స్కీమును తీర్చిదిద్దినట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇక ప్రయోజనాలను నేరుగా ఖాతాలకు బదిలీ చేసే విధంగా ఇది ఉంటుందని వివరించారు. ఇక ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన అమల్లో అవినీతి, ఫేక్ క్లెయిమ్ల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా ఈ స్కీమును పటిష్టంగా తీర్చిదిద్దినట్లు మంత్రి పేర్కొన్నారు. తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో వివిధ రంగాల్లో ఉద్యోగుల కల్పన, ఉద్యోగ యోగ్యత, సామాజిక భద్రతను పెంపొందించడం ఈఎల్ఐ స్కీము ప్రధాన ఉద్దేశం. దీంతో వచ్చే 2 ఏళ్లలో 3.5 కోట్లకు ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి 1 నెల వేతనం అంటే 15,000 వరకు ఈ స్కీము కింద లభిస్తుంది. అదనంగా ఉద్యోగాలను కల్పించినందుకు అటు వ్యాపార సంస్థలకు 2 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. తయారీ రంగానికి మరో 2 ఏళ్ల అదనంగా ప్రయోజనాలు అందుతాయి. ఇక 2025 ఆగస్టు 1 నుండి 2027 జూలై 31 వరకు కల్పించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది.